ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం. అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన అత్యంత పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ సుందరమైన దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తత్వబోధలో ముఖ్యమైన విచారం అంటే అహం బ్రహ్మాస్మి తత్వ. ఇది ఉపనిషత్తులో వచ్చేటువంటి అన్ని ఉపనిషత్తులో వచ్చే ఒక ముఖ్యమైన అంశం లేదా అన్ని వేదాంత సారం అని అనొచ్చు. తత్ త్వం అసి. అందులో తత్ అంటే పరిశుద్ధమైన బ్రహ్మ లేదా చైతన్య ప్రజ్ఞ అంటాం. వేరే వేరే పేరు ఇవ్వచ్చు. తత్ అంటే అది. పద అర్థ తీసుకుంటే అది ఈశ్వరుడు అని అవుతుంది. కానీ లక్ష్య అంతరార్థ తీసుకుంటే అది బ్రహ్మ చైతన్య. అలాగే త్వం. త్వం అంటే నువ్వు. నువ్వు అంటే పదవాచ్య తీసుకుంటే పద అర్థం తీసుకుంటే దేహము మనస్సు బుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ చెప్పొచ్చు. దానికి కూడా లక్ష్య అర్థం ఉంది. అంటే దానికి కూడా అంతరార్థం ఉంది. అంతరార్థ దానికి కూడా శుద్ధ చైతన్యమైన బ్రహ్మ. అయితే తత్ అంటే బ్రహ్మ, త్వం అంటే బ్రహ్మ. అయితే తత్ త్వం అసి కరెక్టే కదా, ఈక్వేషన్ కరెక్టే కదా. అహం బ్రహ్మాస్మి, అక్కడ అహం అంటే ఈ దేహం కాదు, ఆ పరిశుద్ధమైన మూల చైతన్య. బ్రహ్మ అది మూల చైతన్య. అయితే కరెక్టే అహం బ్రహ్మాస్మి. కానీ అక్కడ దాకా ఆ స్థితికి రావాలి అంటే ఇది అద్వైత స్థితి. భగవంతుడు వేరు నేను వేరు అని లేదు, అందరూ ఒకటే. ఆ తత్వానికి ఆ స్థితికి రావాలి అంటే మొదటిలో ద్వైత భావం అవసరమే. భగవంతుడా నువ్వు సర్వజ్ఞుడు, నేను అల్పజ్ఞ, ఇవి అన్నీ ఇలాంటి భావన మనకు ఉండి కర్మయోగ భక్తి యోగ ఉపాసన యోగ ఇవి చేసి 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 నామస్మరణ చేసి తరువాత కొంచెం 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 ముందుకు వెళ్ళి ఈ స్థితికి రావడం. ఒకేసారి ఆ స్థితి రాదు, మొదటి నుండి స్టార్ట్ చెయ్యాలి. ఆ తరువాత ఎలా మనం ఎల్కేజీ యూకేజీ అట్లా చేసి తరువాత పిహెచ్డి చేస్తాము. ఒకేసారి పిహెచ్డి ఎవరు చేయలేరు. అలాగే ఇవన్నీ చేసి ఆ స్థితికి వచ్చిన వ్యక్తికి పేరు జీవన్ముక్త. ఎలాగంటారు ఆదిశంకరాచార్యులు అంటే ఏవంచ వేదాంత వాక్యై సద్గురూపదేశేన చ సర్వేష్వపి భూతేషు ఏషాం బ్రహ్మబుద్ధిరుత్పన్నా తే జీవన్ముక్తాః ఇత్యర్థః. ఎవరిని జీవన్ముక్త అంటారు అంటే వేదాంత వాక్యం నుండి తెలుసుకునేవాళ్ళు. అంటే వేదాంత మీద శ్రద్ధ ఉండాలి. వేదాంత ఏమో చెప్తుంది, ఏమో అది సరికాదు అనిపిస్తుంది నాకు అంటే మనకు నమ్మకం లేదు అని అవుతుంది. మొదటిలో షమాది షట్క సంపత్తు, అందులో ఒక్క సంపత్తి ఏంటి మనకు? శ్రద్ధ.
దేని మీద శ్రద్ధ ఉండాలి? గురు మీద శ్రద్ధ ఉండాలి, వేదాంత వాక్య మీద శ్రద్ధ ఉండాలి. ఏదో చెప్తారులే అని వింటే మనకి ఏమీ అర్థం కూడా అవ్వదు. ఎందుకంటే ఆ శ్రద్ధ లేదు అంటే ఆ దానికి ఎఫెక్ట్ కూడా ఉండదు, వినే మాటలు కూడా ఏ ఎఫెక్ట్ కూడా ఉండదు. అందుకే వేదాంత వాక్యంలో శ్రద్ధ ఉండాలి, అలాగే గురు మీద కూడా శ్రద్ధ ఉండాలి. ఇక్కడ సద్గురూపదేశేన వేదాంత వాక్యాన్ని మనమే కూర్చొని చదివితే మనకు సంశయాలు ఎక్కువ రావచ్చు, లేదా తప్ప మనము అర్థం చేసుకుంటాం. అలా కాకుండా సద్గురూపదేశేన ఇలా చేసి ఏమవుతుంది? సర్వేష్వపి భూతేషు బ్రహ్మబుద్ధిరుత్పన్న. అంత ఏది చూస్తే భూత అంటే ఇక్కడ అన్ని ఏమేమి ఉన్నాయో ప్రపంచంలో అవి అన్ని కలిపి భూతాలు అంటాం. పంచమహాభూత కాదు, ఇక్కడ ఏమేం వస్తువులు ఉన్నాయి, జీవులు ఉన్నారో ఎవరైనా ఉంటే కూడా అవి అన్ని కూడా బ్రహ్మ. ఆ బుద్ధి వస్తుంది చూస్తే, ఓహో ఇది బ్రహ్మ, అది బ్రహ్మ, అలాంటి భావన, అలాంటి అనుభవ. ఇప్పుడు ఊరికే మాట్లాడటము చాలా సులభం. అక్కడ బ్రహ్మ చూడాలి, ఇక్కడ బ్రహ్మ చూడాలి అని వింటే కూడా సరే చూద్దాము, కానీ చూడగలుగుతామా? అది అభ్యాస యోగేన కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఎందుకంటే మనస్సు అనేది చంచల. ఒక్కసారి చెప్పంగానే అవును కరెక్టే కదా, అన్ని చోట బ్రహ్మ మాత్రమే ఉన్నాడు, ఇంకేముంది, ఇంకేమి లేదు, అట్లా తెలుస్తుంది. కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా దుఃఖమైన పరిస్థితి, ఒక కష్టమైన పరిస్థితి, కోపం వచ్చే పరిస్థితి వస్తే ఎంత కోపం వస్తుంది మనకు. అయితే థియరిటికలీ తెలిస్తే కూడా దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. అప్పుడు అలా ముందుకు వెళ్ళి అందరిలో ఆ బ్రహ్మబుద్ధియే మనకు కనపడుతుంది, బ్రహ్ముడే ఉన్నాడు. ఇలాంటి బుద్ధి ఉత్పన్నమవుతే అప్పుడు అలాంటి వ్యక్తికి జీవన్ముక్త ఇది అర్థ. జీవంలో ఉండినప్పుడే, ఏదో చనిపోయిన తర్వాత మనం చెప్తాం కదా ఆయనకి మోక్షమే అండి అని. చనిపోయిన తర్వాత కాదు, ఇక్కడ ఉండినప్పుడే. 5వ అధ్యాయ భగవద్గీతలో ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః అంటాడు. ఇక్కడ ఉండి చనిపోయిన తర్వాత మనకెట్లా తెలుస్తుంది మోక్షం ఉంటుందా లేదో? ఇక్కడ ఉండినప్పుడే ఆ మోక్ష అనేది జీవన్ముక్తి అని రావాలి. లేదా అలా వస్తే, ఆ స్థితికి వస్తే అందరిలో బ్రహ్మ చైతన్యమే ఉంది, ఇలాంటి బుద్ధి ఉత్పన్న అయితే జీవన్ముక్త అంటారు. కానీ సందేహం వస్తుంది, జీవన్ముక్త కహ నను అంటే, కానీ ఎవరు ఈ జీవన్ముక్త అంటే? యథా దేహోహం పురుషోహం బ్రాహ్మణోహం శూద్రోహం అస్మి ఇది దృఢ నిశ్చయ తథా. మనకిప్పుడు ఎలాగొక్క దృఢ నిశ్చయం మనకుంది. నేను జ్యోతి, నా పేరు జ్యోతి, మీరెవరండి అంటే నేను జ్యోతి. జ్యోతి అంటే వాళ్ళు పాప, వీళ్ళ కోడలు, వాళ్ళ భార్య, వీళ్ళ అమ్మ, లేదా ఒక టీచరు, ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఇవి అన్నీ చెప్తాము. ఎవరది? ఈ దేహము. అయితే నేను అంటే ఈ దేహ అహం, నేను అంటే ఈ దేహమే. పురుషోహం, ఇక్కడ పురుష అంటే మేల్, అంటే మనము స్త్రీలు పురుషులు అంటాం కదా, ఆ పురుష లింగ. నేను ఒక స్త్రీ, మనకెంత గర్వం ఉంటుంది, నేను ఒక స్త్రీ ఇలా చెప్పాలి అంటే. అయితే పురుషోహం ఎంత దృఢంగా చెప్తాము. బ్రాహ్మణోహం, నేను బ్రాహ్మణ జాతిలో పుట్టాను. నిజంగా చూడాలంటే ఈ జాతి ఏంటో అని 4వ అధ్యాయ భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు. గుణకర్మ, గుణాన్ని బట్టి విభాగించాను, కర్మాన్ని బట్టి నేనే విభాగించాను. కానీ మనమేం ఎలా తీసుకుంటున్నామో, గుణము లేదు కర్మము లేదు. మా తల్లి తండ్రులు బ్రాహ్మణులు అయితే నేను కూడా బ్రాహ్మణ, ఇలా కదా మనం తీసుకోవడం. కర్మాన్ని బట్టి గుణాన్ని బట్టి మనము బ్రాహ్మణుగా ఉండాలి. కానీ ఇక్కడ బ్రాహ్మణోహం ఎంత గర్వంగా చెప్తారు, బ్రాహ్మణ నేను అని. శూద్రోహం, శూద్రులైతే కూడా నేను శూద్ర అని ఎంత దృఢ నిశ్చయతో చెప్తారో అలాగే తథా అంటే అలాగే
నాహం బ్రాహ్మణ నా శూద్ర నా పురుష కింటు అసంగ. నేను బ్రాహ్మణ కాదు, శూద్ర కాదు, పురుష స్త్రీ పురుష అది కూడా కాదు, కానీ అసంగ. ఇక్కడ సంగ అంటే ఒక వ్యామోహం, అటాచ్మెంట్. ఏ సంగము లేదు, దేనితో కూడా నాకు వ్యామోహం లేదు. నాకు అంటే అక్కడ ఆ జీవన్ముక్త ఎవరు అని చెప్పడానికి చెప్తున్నారు. అసంగ సచ్చిదానంద స్వరూప. సత్ చిత్ ఆనంద, ఈ వివరణ మనము చూశాము. సత్ అంటే ఎల్లప్పుడూ ఉన్నటువంటిది, చిత్ అంటే ఒక జ్ఞానం, ప్రజ్ఞ. ఆ తర్వాత ఆనంద, ఆనంద స్వరూప. సత్ స్వరూప, చిత్ స్వరూప, ఆనంద స్వరూప. ప్రకాశ రూప, ఎక్కడ చూస్తే ఒక వెలుగు. వెలుగు ఎక్కడ? మనము రాత్రి కరెంటు పోయింది అనుకోండి, అమావాస్య రాత్రి కరెంటు లేదు, ఏ వెలుగు కూడా లేదు, కానీ మనకు లోపల ఏ ఆలోచన వస్తుంది అది తెలుస్తుందా? ఓహో, నేను రేపు ఇలా చేయాలి, అమ్మో కరెంటు లేదు అంటే నేను ఎట్లా చేస్తాను, ఇవన్నీ ఆలోచనలు వస్తాయా? ఆ ఆలోచన మనకి ఎట్లా తెలుస్తుంది? అక్కడ వెలుగు లేదు కదా, కరెంటు లేదు కదా. కానీ ఈ లోపల ఉన్నటువంటిది అంతర్జ్యోతి, ప్రకాశ రూప. ఆ ప్రకాశం ఉంది కాబట్టి మనము మన ఆలోచనల్ని చదవగలుగుతాము, తెలుసుకోగలుగుతున్నాము. ఓహో, ఇలాగా అవుతుంది, నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి అని మనకు తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది? అది ప్రకాశ రూప, సర్వాంతర్యామి. అంతర్యామి అంటే లోపల ఉన్నటువంటిది, సర్వాంతర్యామి. నాలో ఏ చైతన్యం ఉందో అదే చైతన్యం నేను ఎవరిని ద్వేషిస్తున్నానో ఆ వ్యక్తిలో కూడా ఇదే చైతన్యం ఉండటం. మనము నమస్తే అంటాము, నమః తే, మీకు నమస్కారం, నీకు నమస్కారం. ఎవరికి? ఆ వ్యక్తి అంటే ఆ దేహానికి నమస్కారం కాదు, మనస్సు బుద్ధి ఇంద్రియాలకి నమస్కారం కాదు, అందులో ఉన్నటువంటి చైతన్యానికి మనము నమస్తే, నమస్కారం చేయడం. అయితే సర్వాంతర్యామి, అందరిలో కూడా ఉన్నటువంటి ఆ శక్తి చిదాకాశ రూప, చిత్తాకాశ. చిత్ అంటే ఆ ప్రజ్ఞ. ప్రజ్ఞ అనేది ఎలాగుంది? ఆకాశం ఉండినట్టు ఉంది, ఆకాశకైనా సూక్ష్మంగా ఉంది. కానీ మనకు ఆకాశ అంటే చూస్తే తెలుసు, పైన కనపడే స్కై కాదు, స్పేస్ అంటాం కదా, అది ఆకాశ. ఈ ఆకాశ లేదు అంటే మనం ఎక్కడ ఉంటాము? అక్కడ స్పేస్ ఉండాలి కదా. అయితే ఈ ప్రజ్ఞ అనేది ఎలాగుంది? ఆకాశ అలాగే ఉంది. చిదాకాశ రూపం అస్మి ఇది దృఢ నిశ్చయ. మనకెలా మనము దేహము, పురుష, బ్రాహ్మణ ఇవి అన్నీ ఒక దృఢతో మనము చెప్తామో అంతే అలాగే దృఢతో ఈ వ్యక్తికి నేను బ్రాహ్మణుడు కాదు, నేను పురుషుడు కాదు, స్త్రీ కాదు, కానీ ఏ వ్యామోహం, దేనికి అటాచ్మెంట్ లేనటువంటిది సచ్చిదానంద రూప, ప్రకాశ రూప, సర్వాంతర్యామి, చిదాకాశ రూప స్మీతి దృఢ నిశ్చయ రూప అపరోక్ష జ్ఞానవాన్. పరోక్ష జ్ఞానవాన్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు మనము చదువుతాము, చదివినప్పుడు మనకు ఓహో ఇది ఇలాగ ఉంది అని తెలుస్తుంది. లేదా ఇలాగ సత్సంగం వింటాము, వింటే ఓహో ఐడియా వస్తుంది, మనకి ఇలా ఉంది కదా అని ఐడియా వస్తుంది. ఇది పరోక్ష జ్ఞానం. అపరోక్ష అంటే మన అనుభవానికి రావడం. ఇప్పుడు ఎన్నో విచారాలు మనము చదువుతాము, వింటాము, కానీ మన అనుభవానికి అది వస్తే ఇక్కడ కూర్చుంటుంది. ఇది అందరి అనుభవానికి వచ్చినటువంటి విషయమే. ఏదో ఒక కష్టం వస్తే భగవంతుడిని తలుచుకుంటే ఏదో ఒక విధంగా ఆయన మనకు సహాయం ఇస్తాడు. ఎవరో అపరిచితులు వచ్చి మనకి ఏదో సహాయం చేస్తారు. అప్పుడు దేవుడా, ఈ రూపంలో దేవుడు వచ్చాడు అని మనకు అనిపిస్తుంది కదా. అది మన అనుభవానికి వస్తే మనకు తెలుస్తుంది ఎంత విలువ ఉంది. లేదా మన అనుభవానికి రాకపోతే వేరే వాళ్ళు వచ్చి చెప్తే ఏదో పిచ్చి అలాగ మాట్లాడతారు, ఎవరో వచ్చారంట దేవుడంట అని అంటాము కదా. మన అనుభవానికి వచ్చినప్పుడు అది ఆహా ఇక్కడ సిమెంట్ వేసినట్టు కూర్చుంటుంది. దానికి పేరు అపరోక్ష జ్ఞానం. అయితే జీవన్ముక్త అంటే
ఇలాంటిదన్నీ ఇప్పుడు నేను స్త్రీ కాదు పురుష కాదు, మనం ఊరికే పదాలు చెప్పొచ్చు, నేను స్త్రీయు కాదు పురుషుడు కాదు అని చెప్పొచ్చు. కానీ ఈ జీవన్ముక్త అనే వ్యక్తికి అది అపరోక్ష జ్ఞాన అనుభవానికి వచ్చి తరువాత చెప్పే మాటలవి. మనమేమో థియరీ ఊరికే చెప్పొచ్చు, కానీ ఎవరికి అలా వస్తుందో అలాంటి వాడికి పేరు జీవన్ముక్త. తరువాత ఇవి ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్టు, దేనికి అటాచ్మెంట్ లేదు అంటే సంసార లేదు. సంసార అంటే గృహస్థాశ్రమంలో ఉండొచ్చు, ఏదో పెళ్లి చేసుకొని తర్వాత నాకు జ్ఞానం వచ్చింది నేను వెళ్ళిపోతాను హిమాలయాన్ని కాదు. ఇంట్లోనే ఉండి గృహస్థాశ్రమంలో ఉండి భార్య భర్త పిల్లలు అందరితో ఉండొచ్చు. ఏదో పెద్ద ఇక్కడ బ్యాజ్ వేసుకొని తిరిగే అవసరం లేదు, నాకు జ్ఞానం వచ్చింది అని. అలాగే ఎవరు చెయ్యరు కూడా. ఇది ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్టు, దేనిది భయం లేదు. అభద్రత అనే ఆ విషయమే రాదు. ఎందుకు? నేను అంటే ఈ దేహాన్ని ఉండినప్పుడు మనకు అమ్మో రక్షణ కావాలి, ఎలాగ రక్షిద్దాము, ఇవి అన్నీ మనకు వస్తుంది. తర్వాత ఈ దేహతో కనెక్ట్ అయిన అందరితో వాళ్ళ రక్షణ ఎవరు చేస్తారు, అమ్మో నాకేమన్నా అయితే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఇవి అన్నీ మనకు టెన్షన్. నేను అంటే ఈ దేహం కాదు, నేను అంటే ఆ చైతన్యాన్ని ఆ జ్ఞానం వచ్చిన తరువాత ఇవి ఏమి మనకు రాదు, ఇలాంటి భయమే రాదు. ఇంకొకటి బ్రహ్మైవ అహమస్మి ఇది అపరోక్ష జ్ఞానేన నిఖిల కర్మబంధ వినిర్ముక్త స్యాత్. ఇంకా ఒక అడ్వాంటేజ్, ఉపయోగం ఏంటి జ్ఞానం వస్తే అంటే ఏ కర్మబంధన లేదు. ఆ కర్మబంధనం నుండి కర్మఫలం నుండి ముక్తి దొరుకుతుంది. ఏంటి కర్మాలు అంటే? అక్కడ విద్యార్థి అడుగుతాడు, గురు ఉత్తరం సమాధానం ఇస్తాడు, కర్మాణి కతి విధాని సంతి ఇది చేత్. అడుగుతున్నావా ఎన్ని రకాలు ఉన్నాయి అని అడుగుతున్నావా? అడిగితే చెప్తాను. ఆగామి సంచిత ప్రారబ్ధ భేదేన త్రివిధాని సంతి. 3 విధాల కర్మాలు ఉన్నాయి. ఈ తత్వబోధల్లో, ఈ గ్రంథంలో ఆదిశంకరాచార్యులు ఈ ఆగామి సంచిత ప్రారబ్ధ దీని గురించి చెప్తున్నారు. కానీ అది జీవన్ముక్తకి ఎలాగ అవుతుంది, ఎలా పని చేస్తుంది దాని గురించి చెప్తున్నారు. కానీ మనం ఆ స్టేజ్కి ఎక్కలేదే, మనం ఇంకా అజ్ఞానిగా ఉన్నాము, ఆ జ్ఞానం ఇంకా రాలేదు. అయితే మనకేమవుతుంది ఇది మనము కొంచెం చూద్దాము, ఆ తర్వాత జ్ఞానికి ఏమవుతుందో అది తెలుసుకుందాము. 3 రకాల కర్మ అంటే ఇక్కడ కర్మ ఫల, దానికి కర్మ అంటున్నారు ఇక్కడ. సంచిత, ప్రారబ్ధ, ఆగామి, ఇవి 3 రకాల కర్మ ఫలాలు. మనము అదృష్టం అని ఒక పదం ఉపయోగిస్తాము. ఏదైనా మంచిది జరిగితే అమ్మో ఎంత అదృష్టం అండి అని అంటాం. ఏంటి అదృష్టం అంటే? దృష్టం అంటే ఏది కనపడుతుందో అది. అదృష్టం అంటే దాని విరోధంగా ఉండటం. ఏది కనపడటం లేదో అది అదృష్టం. అది మంచిదే ఉండొచ్చు, చెడ్డదే ఉండొచ్చు. కానీ మనం సామాన్యంగా ఏదైనా మంచిది జరిగితే నా అదృష్టం బాగుంది అని అంటాం. ఏది కనపడటం లేదో దానికి పేరు అదృష్టం. ఇప్పుడు మనం ఒక కర్మ నియమాల గురించి కొంచెం తెలుసుకుందాం. మన ఆధునిక విజ్ఞానులను అడిగితే ఈ భౌతిక నియమాలు ఇవి అన్నీ చెప్తారు వాళ్ళు. న్యాచురల్ లాస్, ఫిజికల్ లాస్, దీని గురించి వాళ్ళు చెప్పగలుగుతారు. ఎందుకంటే అవన్నీ కనపడుతున్నాయి, లేదా ఈ ఇంద్రియాల ద్వారా మనము గ్రహించగలుగుతాం.
కానీ మన సనాతన ధర్మ కర్మ నియమాలకి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. లా ఆఫ్ కర్మ. మన ఆధునిక విజ్ఞానాన్ని అడిగితే అలాంటిది ఏమీ లేదు అనొచ్చు. కానీ మన సనాతన ధర్మ ఒక చాలా ముఖ్యమైన విచారం అంటే పునర్జన్మ. పునర్జన్మతో కర్మ నియమాలు ఇవి పనికి వస్తాయి. ఏమి నియమాలు అని చూద్దాం. ఇవి అదృష్టం, కళ్ళకి కనపడేది కాదు. అందుకే ఆధునిక విజ్ఞానులకు దీని గురించి ఒక ఐడియా, పర్సనలీ ఐడియా ఉండొచ్చు, కానీ సైంటిఫిక్గా వాళ్ళు ఒప్పుకోరు. మొదటి నియమం పుణ్య పాప. మంచి కార్యం చేస్తే పుణ్య స్టోర్ అవుతుంది, చెడ్డ కార్యం చేస్తే పాప స్టోర్ అవుతుంది. మనము బ్యాంకుకి వెళ్ళి డబ్బు డిపాజిట్ చేస్తాము. ఎందుకు? అది ఎప్పుడు కావాలో అప్పుడు నేను తీసుకోవచ్చు, నాకు ఉపయోగించాలి అని అనిపిస్తే వెళ్ళి మళ్ళీ విత్డ్రా చేయొచ్చు. నాకు కావాల్సినప్పుడు అది బ్యాంక్. ఇప్పుడు ఇక్కడ మనము మాట్లాడే ప్రతి ఒక్క పదము, చేసే ఒక కార్యం, ఇవి అన్నీ కూడా పుణ్యమో పాపమో ఏదో ఒకటి ఉంటుంది, లేదా ఒక మిక్స్చర్గా కూడా వస్తుంది. డిపాజిట్ అవుతూ వెళ్తుంది. పుణ్య పాప పెద్ద రాశి. ఒక స్వామీజీ అన్నారు, ఈ రాశి పుణ్య పాపాల రాశి ఎలా ఉంది అంటే పెద్ద హిమాలయ పర్వత ఎంత పెద్దగా ఉంది, దానికైనా పెద్దగా ఉంది, ఎత్తుగా ఉంది మన పుణ్య పాపాల రాశి. పుణ్య అంటే ఒక మంచి కార్యం చేయడం. పరోపకారాయ పుణ్యాయ. మంచి కార్యం అంటే వేరే వాళ్ళకి కూడా ఉపకారం చేయడం, నిస్వార్థంగా చేయడం. చాలాసారి మనం ఉపకారం చేస్తాము వేరే వాళ్ళకి. ఎవరో ఉండొచ్చు, ఎక్కువ మనము మన కుటుంబస్తులకో లేదా ఫ్రెండ్స్కో మాత్రమే చేయడం. ఎవరు అపరిచితుడు వచ్చి అడిగితే మనం ఏమైనా సహాయం చేస్తామా? లేదు కదా. చెయ్యాలి, ఎవరైనా చెయ్యాలి, కానీ స్వార్థతో కాదు. ఎందుకు సహాయం చేస్తాము మనము? మనల్ని మనము ప్రశ్న చేసుకోవాలి. ఎందుకు చేస్తున్నాను? ఏదో నాకు ప్రమోషన్ రావాలి, భార్యకో పిల్లలకో ఏదో ఒక జాబ్ కావాలి, దానికోసం సహాయం చేస్తే ఆ సహాయం పెద్ద పుణ్య కేటగిరీలో రాదు. ఏదో కొంచెం ఒక 10 మార్క్స్ రావచ్చు. కార్యం మంచిది అయితే కూడా దాని వెనక ఉద్దేశం ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ఉద్దేశంతో ఈ కార్యం సహాయం అనుకుంటే సహాయం దేనికి చేస్తున్నాను? బయట చెప్పొచ్చు మనము మీకోసమే చేశానండి అని, కానీ లోపల మనకు తెలుసు. ఈ లోపల మనము ప్రశ్న వేసుకోవాలి, ఎందుకు చేశాను, నాకేం కావాలి, ఆ వ్యక్తి నాకేమి ఇవ్వగలుగుతారు, అందుకే చేశానా? ఏదో ఒక డబ్బో సర్టిఫికేటో ఏదో ఒక ప్రజెంటో గిఫ్టో ఏదో ఇస్తారు అని అనుకొని నేను చేశానా? చేస్తే 100 మార్క్స్ రాదు, 5 10 మార్క్స్ రావచ్చు. ఎందుకు? ఉద్దేశం అందులో స్వార్థత. లేదా సహాయం చేశాను చూడండి, మనం చాలాసారి చెప్తాము, మొన్న ఒక వారం వెనుక నేను ఎంత సహాయం చేశానండి వాళ్ళకి, చూడండి ఇప్పుడు నాకు కావాల్సినప్పుడు అస్సలు ఒక్కరు కూడా రాలేదు ఆ ఇంటి నుండి చెప్తాము. సహాయం చేసిన ఇవి అంతా నీళ్ళల్లో పోయింది. ఎందుకు? అయితే మనకు ఆ ఎక్స్పెక్టేషన్ ఉంది, నేను చేశాను, వాళ్ళు నాకు చెయ్యాలి. ఇలా ఉద్దేశంతో చేస్తే 50 మార్క్స్ కూడా రాదు, మనకు 100 out of 100 రావాలి కదా.
మంచి కార్యం చేస్తే దానికి ఫుల్ మార్క్స్ రావాలి మనకు. అలాగుండాలి మన చేసిన కార్యం, ఆ కార్యం వెనక ఉద్దేశం. అందుకే ఈ ఉద్దేశం దానికి చాలా చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎవరికైనా ఒక సహాయం చేస్తాము అని అనుకోండి, మనల్ని మనం అడగాలి, చేద్దాము, అడగాలి, ఎందుకు చేస్తున్నాను? స్వార్థతో చేస్తున్నానా? చేస్తున్నాను అంటే మనస్సు మార్చాలి. లేదు, వాళ్ళ దగ్గర నుండి నాకు ఏమీ అవసరం లేదు, ఇలాంటి భావనతో మనము సహాయం చేయాలి. మంచి కార్యం చేయడం ఒకటి, ఇంకొకటి ఉద్దేశం, ఇంకొకటి పరోపకార. ఇప్పుడు పెద్ద గుడి కట్టిస్తాను నేను. ఓహో, జ్యోతి చాలా మంచిదండి, ఎంత మంచి గుడి కట్టించిందండి అని చెప్పగలుగుతారు. చాలామంది ఒక సర్టిఫికేట్ ఇవ్వగలుగుతారు నాకు. నేను ఏ ఉద్దేశంతో కట్టించాను? అక్కడ చాలా డబ్బు రావచ్చు, లేదా అందరు కూడా ఓహో జ్యోతి ఎంత మంచిదని సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఈ ఉద్దేశంతో నేను కట్టాను అంటే అది పెద్ద పుణ్యకార్యం కాదు. మళ్ళీ 100 మార్క్స్ డెఫినెట్గా రాదు. మంచి కార్యం అయితే కూడా ఉద్దేశం దేనితో, ఏ ఉద్దేశంతో చేస్తున్నామో దానికి మనము చాలా చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇవి 3 విషయాలు మనము వేరే వాళ్ళకి సహాయం చేస్తే, ఏ కార్యం చేస్తే కూడా దేనికి చేస్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోవాలి. మంచి ఉద్దేశంతో చేస్తే కార్యం కూడా మంచిగా ఉండాలి. మంచి ఉద్దేశంతో చేస్తే 100/100. ఎందులో పుణ్య, ఇలా పుణ్య డిపాజిట్ అవుతుంది అంటే పాప అది కూడా డిపాజిట్ అవుతుంది కదా. మనం చేసిన పాప కార్యాలు, చెడ్డ కార్యాలు, అవి కూడా డిపాజిట్ అవుతుంది బ్యాంకులో. ఈ బ్యాంక్ అలాగే 2 డిపార్ట్మెంట్ ఉన్నాయి. అందులో పుణ్యం ఒక డిపార్ట్మెంట్లో, పాపం అనేది ఇంకొక డిపార్ట్మెంట్లో మనము స్టోర్ అవుతూ వెళ్తుంది. వేరే వాళ్ళు చేసిన పాపమో పుణ్యమో నాకు రాదు, నేను చేసిన పుణ్యమో పాపమో వేరే వాళ్ళకి కూడా తప్పి కూడా వెళ్ళదు. మనమేమో చాలా మిస్టేక్ చేయొచ్చు, వీళ్ళకి అని అయ్యో సారీ అండి మర్చి మీకు ఇచ్చానండి. అలాంటిది ఏమి ఉండదు ఇక్కడ. మనం చేసింది మనకే, వాళ్ళు చేసింది వాళ్ళకి. పాపం అంటే చెడ్డ కార్యాలు చేయడం, అబద్ధం, లేదా వేరే వాళ్ళకి హింస ఇవ్వడం. మనస్సుకి హింస ఉండొచ్చు, దైహిక హింస ఉండొచ్చు. ఏదో పెద్ద నేను ఎవరిని మర్డర్ చేయలేదండి, నేనేం పాపం చేయలేదు అని అనుకుంటాము. కానీ చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు ఎవరో మన ఫ్రెండ్స్ అనుకోండి, ఫ్రెండ్ వాళ్ళ పాపనో బాబో 30 సంవత్సరాలు అయింది ఇంకా పెళ్ళి కాలేదు అంటే తెలిసి కూడా వెళ్ళి అడుగుతాము, పెళ్ళి అయిందా? వాళ్ళకి ఫస్టే కొంచెం దుఃఖంలో ఉంటారు. పెళ్ళి ఆవాలి అని అనుకుని ఉంటే దాదాపు అందరు పేరెంట్స్ అలాగ అనుకుంటారు. ఇంకా వచ్చే జనరేషన్ మారుతారేమో తెలీదు, ఇప్పుడు వరకు అందరూ అలాగ అనుకుంటున్నారు. పెళ్ళి ఇంకా కాలేదండి అంటే లేదు, అమ్మో 30 years దాటింది కదా, మనకేమవుతుంది? వాళ్ళకి పెళ్ళి అయితే పెళ్ళి అవ్వకపోతే మనమేమో వాళ్ళని చూసుకుంటామా? అది హింస కదా, ఆ మనసుకి హింసే కదా. అలాగే పెళ్ళి అయిందనుకోండి, పెళ్ళి అయి 1-2 సంవత్సరాల లోపలనే మనం అడుగుతాము, పిల్లలు ఇంకా లేదా? ఇంకా ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా పిల్లలు పుట్టలేదు అనుకోండి, అమ్మో ఇంకా పిల్లలు కాలేదా, అయ్యో. ఇది మనమేమో కొందరు మంచి మనసుతో అడిగి ఉండొచ్చు, కానీ చాలామంది అట్లా అడుగుతాను. ఏంటి దానివల్ల ఏమొస్తుంది? వాళ్ళకి కొంచెం మనసుకి దుఃఖం అయితే నాకు సంతోషం. ఇది పెద్ద పాపం. పరోపకారాయ పుణ్య ఉందో అలాగే పాపాయ పరపీడనం. వేరే వాళ్ళకి పీడ ఇస్తే, ఇది చిన్న విషయాలు కూడా ఉండొచ్చు, మనస్సుకి పీడ ఇస్తే అది పెద్ద పాపం అయిపోతుంది. ఏదో పెద్ద వాళ్ళని మర్డర్ చేసే అవసరం లేదు, మనస్సుకి హింస ఇస్తే కూడా
పాప స్టోర్ చేస్తూ వెళ్తున్నాము. తర్వాత నేను ఎవరికి కష్టం ఇవ్వలేదండి, ఎంత మంచి వాళ్ళ, కానీ చూడండి ఇలాగా అయింది అని చెప్తాం కదా. చిన్న చిన్న విషయాలలో కూడా సాధకులు మనము జాగ్రత్తగా ఉండాలి. నా మాటల వల్ల ఎవరికైనా హింస అవుతుందా? హింస అయింది అంటే వెళ్ళి చెప్పాలి, క్షమించండి అని సారీ అడగాలి. దీని గురించి భగవద్గీత 16వ అధ్యాయ దైవాసుర సంపత్ విభాగ యోగంలో భగవంతుడు అద్భుతంగా వర్ణిస్తారు. దైవీ సంపత్ అంటే ఏంటి, అసురీ సంపత్ అంటే ఏంటి, మనలో ఏ సంపత్తు ఉంది. ఏమో పెద్ద నేను అసుర కాదు, నేను రాక్షస కాదు అని చెప్పొచ్చు, కానీ మన అవలోకన విశ్లేషణ మనం చేస్తే అవును కదా, ఇది అసురి స్వభావ కదా, అమ్మో ఇది వద్దు నాకు అంటే ధర్మ ఏంటి అధర్మ ఏంటి, దీని గురించి కొంచెమైనా మనకు తెలివి ఉండాలి. అందుకే గ్రంథాలని చదవండి అంటున్నారు పెద్దవాళ్ళు. గ్రంథాలని చదివి తెలుసుకోవాలి. విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో అని శివ మానస పూజలో మనము స్తోత్ర చేస్తాం. విహితం ఏది మంచిదో, ఏది నా కర్తవ్యమో అది నేను చేయలేదే, తప్పు కదా, పాపం కదా. మనకు వేరే వేరే పొజిషన్స్ ఉంటాయి. కూతురో కొడుకో, తల్లియో తండ్రియో, లేదా ఇలా మనకు లేదా ప్రొఫెషన్ వైజ్ డాక్టర్ ఇంజనీరు ఏ ప్రొఫెషన్ ఉందో ఆ ఒక్క ప్రొఫెషన్కి ఒక కర్తవ్యాలు ఉంటాయి. ఇది నేను చేయాల్సింది కానీ చెయ్యలేదు. అలాగే అవిహితం ఏది చెయ్యకూడదో దాన్ని చేశాను. తెలియకపోతే పర్లేదు, తెలిసి చెయ్యకూడదు అని తెలుసు అయితే కూడా మనసు చెయ్యంటుంది, చేస్తాం. ఇది తప్పు కదా, ఇది పాపమే కదా. అయితే ధర్మ ఏంటి అధర్మ ఏంటి, విధి నిషేధాలు. విధి అంటే ఏది చేయాల్సిందో దానికి పేరు విధి, కర్తవ్య. నిషేధ చెయ్యకూడదు, ఏ కార్యం మనము చెయ్యకూడదో అది తెలుసుకోవాలి. ఎట్లా తెలుసు మనకు ఏం చేయాలి ఏం చేయకూడదు, ఎట్లా తెలుసు? దానికి అంటున్నారు మన సనాతన ధర్మ గ్రంథాల్ని కొంచెమైనా చదవండి. లేకపోతే ఇలా చేస్తే కరెక్ట్, అలా చేస్తే తప్పు అని మనమే డిసైడ్ చేసుకుంటాం. ఇలా కాకుండా సరిగా తెలుసుకోవాలి. ధర్మ ఏంటో అధర్మ ఏంటో సరిగా తెలుసుకొని ఏది తప్పు ఏది సరి దీని గురించి మనము ఆలోచించి మన వర్తన అలాగుండాలి అని మన సనాతన ధర్మ మనకు చెప్తుంది. అయితే మొదటి పాయింట్ ఏంటంటే మంచి కార్యాలు చేస్తే పుణ్య, చెడ్డ కార్యాలు చేస్తే పాప. దీన్ని మనము స్టోర్ చేస్తూ వెళ్తున్నాము. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, చేసిన పుణ్యకార్య మనకు సుఖాన్ని ఇస్తుంది. చేసిన పాప కార్యాలు దాని ఫల ఏంటి? దుఃఖమైన పరిస్థితి. ఎవరు చేసిన పుణ్య ఎవరు చేసిన పాప వేరే వాళ్ళు కాదు. నేను చేసిన పుణ్య నాకు ఇవాళ సుఖ పరిస్థితి ఇస్తుంది, నేనే చేసిన పాప నాకు ఇవాళ దుఃఖ పరిస్థితి కష్ట పరిస్థితి ఇస్తుంది. కష్ట దుఃఖ అంటే వేరే వేరే రకరకాల ద్వారాల్లో రావచ్చు. ఆరోగ్య బాగలేకపోవడం, లేదా మనసుకి శాంతి లేకపోవడం, బాంధవ్య పెళ్ళి అయింది కానీ భార్యాభర్తల మీద ఎప్పుడు చూస్తే గొడవాలే, పిల్లలతో ఎప్పుడు చూస్తే ఫైటింగే. ఇవి అన్నీ ఒక బాంధవ్య ఒక రిలేషన్షిప్ మీద అది పరిణామం పడవచ్చు, ఫల దాని మీద పడవచ్చు. అంటే టోటలీ ఒక దుఃఖమైన కష్టమైన పరిస్థితి. పుణ్య మనకు సుఖంగా మార్పు అవుతుంది, చేసిన పాప దుఃఖంగా మార్పు.
అయితే ఎవరు చేసిన పాప మనకు కష్టాలు వస్తే ఏమంటాము? చూడండి, వాళ్ళ వల్ల నేను ఇలాగున్నాను, ఈ పరిస్థితి నాకు లేకపోతే వచ్చేదే కాదు, ఆయన వల్ల ఈమె వల్ల అంటామా? ఎవరి వల్ల అది రాదు, మన వల్ల మాత్రమే. మనము చేసిన పాపమే మనకి వాళ్ళ దుఃఖంగా పరిణామం ఇస్తుంది. మనము చేసిన పుణ్యమే సుఖ పరిస్థితిని మనకు ఇస్తుంది. సుఖ అంటే మంచి ఆరోగ్యం, ప్రశాంతంగా ఉండటం. కొందరు చూడండి, మనకు చూస్తే ఆహా ఎంత మంచిగా ఉన్నారు వీళ్ళు, ఈ సంసారం ఒకసారి వెళ్ళి చూడాలి, ఎంత భార్య భర్త పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తారు. నేనున్నాను చూడండి ఇక్కడ, ఎలాగున్నారు, మా వారు ఇలాగే, మా ఆవిడ ఇలాగే, పిల్లలలాగే, చో ఇది ఒక బ్రతుక అని ఉంటాం కదా. వేరే ఎవరి వల్ల కాదు, అది నేనే చేసిన కార్యం, నేనే ఇచ్చిన మెనూ ఆర్డర్, అదే నాకు వస్తుంది. ఇది రెండో పాయింట్. పుణ్య అంటే సుఖం వస్తుంది, పాప అంటే దుఃఖమైన పరిస్థితి వస్తుంది. మూడో పాయింట్, మనము చేసిన పుణ్య పాపాలు ఎప్పుడు మనకు పనికి వస్తాయి అది చెప్పలేము. పుణ్య సుఖంగానే వస్తుంది, కానీ ఎప్పుడు? నేను మొన్న ఒకరికి హెల్ప్ చేశాను, నాకెప్పుడు సుఖం వస్తుంది అది చెప్పలేము. దానికి ఏ పర్టికులర్ నియమం కూడా లేదు. నిన్న చేస్తే ఇవాళ రావాలి, నిన్న చేస్తే ఒక వారం తర్వాత నాకు అది దాని పరిణామం నాకు ఒక వారం తర్వాత దొరకాలి. ఓహోహోహో, అలాగేమి నియమాలు లేవు. ఎన్నో జన్మాలు మనము మంచి కార్యము చేశాము, పాపకార్యం కూడా చేశాము. అది ఎప్పుడు మనకు పనికి వస్తాయి అది మాత్రం తెలీదు. ఇది మూడో పాయింట్. ఇంకా నాలుగోది చాలా ముఖ్యమైన పాయింట్. పుణ్య పాప అనేది మనము కలెక్ట్ చేసేది ఈ మానవ జన్మంలో మాత్రమే. ఇంకా ఏ జన్మంలో కూడా పుణ్యము లేదు, పాపము లేదు. మళ్ళీ చెప్తాను, మనము సంగ్రహం చేయడం, పుణ్య పాప కార్య చేసి ఆ ఫలాన్ని మనము స్టోర్ చేయడము ఈ అద్భుతమైన మనుష్య జన్మంలో మాత్రమే. ఇంకా ప్రాణి జన్మ, ప్రాణి జన్మ మనము కూడా వచ్చే జన్మంలో ప్రాణిగా పుట్టొచ్చు. అంత నీచమైన కార్యం చేసి ఉంటే ప్రాణిగా పుట్టుతాము. అయితే ప్రాణిగా పుట్టితే ఎందుకు పుట్టుతామో? దీన్ని అనుభవించడానికి, ఈ పుణ్య పాపాన్ని అనుభవించడానికి. ఎక్కువ పాపాలే ఉన్నాయి అందులో, అందుకే నీచ జన్మం. మంచి ఎక్కువ పుణ్యకార్యాలు చేసి ఉంటే మళ్ళీ మానవ జన్మమే వస్తుంది. లేదు, పాపకార్యాలు ఎక్కువ చేశాము అంటే మనకెట్లా తెలుస్తుంది ఎలాంటి పాపకార్యాలు మనము చేశామో తెలీదు. ఏముందో మన మాల్లో తెలీదు. పెద్ద పర్వతమే ఉంది కానీ తెలీదు కదా. దాన్ని అనుభవించడం మాత్రమే ప్రాణి జన్మ, లేదా వేరే ఏ జన్మమైనా. దేవత చాలా పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాము అంటారు. దేవతగా ఉండి మళ్ళీ రాయనక 9వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు, స్వర్గానికి వెళ్తావా వెళ్ళు, కానీ ఆ పుణ్యాన్ని అక్కడ ఖర్చు పెట్టి పర్సు ఖాళీ అవుతుంది కదా, మళ్ళీ వెనకరా. ఎక్కడ ఏ జన్మంలో కూడా, ఈ మనుష్య జన్మ తప్ప ఇంకా ఏ జన్మంలో కూడా మనము పుణ్యము లేదు, పాపము లేదు. అయితే ఎంత విలువ ఉంది ఈ జన్మానికి తెలిసి ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, దీనికి చాలా చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. చూడండి, ఇప్పుడు ప్రాణుల్లో ఏదో ఒక ప్రాణి రోడ్ క్రాస్ చేస్తుంది అనుకోండి, ఒక బర్ర వెళ్తుంది.
రోడ్ క్రాస్ చేస్తుంది, అక్కడ రెడ్ సిగ్నల్ ఉంది కానీ రోడ్ క్రాస్ చేస్తుంది. దానికి ఏమి తెలీదు, అక్కడ రెడ్ ఉంటే ఆగాలి, నేను గ్రీన్ వచ్చినప్పుడే నేను వెళ్ళాను, దానికి తెలుసా? తెలీదు. అయితే రోడ్ క్రాస్ చేస్తే అది పాపమా తప్ప అది తెలీదు కదా, ఆ తెలివి లేదు. ప్రాణిలో అంటే ఒక ప్రోగ్రామ్ చేసి సాఫ్ట్వేర్ సెట్ చేసి పంపించాడు భగవంతుడు, ఇంతే చేయగలుగుతారు, దానికిన్న ఎక్కువ ఏమి చేయలేరు. మనం అలాగా, మనకు బుద్ధి వివేక ఇది ఉంది మనకు, దాన్ని ఉపయోగించాలి. ఇక్కడ ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే సరి, నేను ఈ సరి మార్గంలో నేను వెళ్తాను. అడవికి వెళ్తే ఎన్నో రకరకాల ప్రాణులు ఉంటాయి. అక్కడ ఒక్క ప్రాణి ఇంకొక ప్రాణిని తినొచ్చు, కానీ అలా తింటే కూడా ఒక సామరస్యం అనేది ఉంటుంది, ఒక హార్మనీ అని ఉంటుంది అడవిలో. అదే మనిషి అక్కడ వెళ్ళాడో అంతా చెడగొడతాడు. ఎందుకు? స్వార్థత. మనకు కావాలైతే వాళ్ళని కూడా చంపుతాం. ఇప్పుడు నడిచేది అదే కదా. ఎక్కడ అడవి ఉంది? అంత అడవిలో ఫ్లాట్స్ వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాణులు ఎక్కడ వెళ్తాయి? ఆ తర్వాత అయ్యో టౌన్లో ఒక చిరత ఇది వస్తుంది, పులి వస్తుంది అని అయ్యయ్యో అంటాం. ఇది మనము డెవలప్మెంట్ అని ఒక పెద్ద పేరు దానికి. ఏ ప్రాణి కూడా ఊరికే మమ్మల్ని అటాక్ చెయ్యదు. ఒకటి రక్షణ కోసం, ఇంకొకటి ఆహారం, దానికోసం మాత్రమే. అది కూడా తిని ఫుల్ అయింది అని అంటే మనల్ని అటాక్ చెయ్యదు. మనం ఎలాగున్నాము? తిని ఇక్కడ దాకా ఫుల్ అయింది అంటే కూడా అక్కడ ఎవరో మంచి స్వీట్, ఆహా ఇది మీ ఫేవరెట్ కదండి తీసుకోండి అంటే మళ్ళీ తీసుకొని తింటాము. ఫుల్ అయింది అయితే కూడా ఇది మంచి స్వీట్ కదా, ఇది ఫ్రీగా దొరుకుతుంది కదా, తినొచ్చు కదా అని కదా. అలాంటి వాళ్ళు మనం. ప్రాణులు అలా కాదు. వాళ్ళకి ఒక తత్వం ఉంది. ఒక తత్వాన్ని ప్రోగ్రామ్ చేసి పంపించాడు భగవంతుడు. వాళ్ళు అలాగే బతుకుతాయి, మనం మాత్రమే ఇలాగే. అయితే ఈ 4వ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మనకు. మనుష్య జన్మంలో మాత్రమే పుణ్య పాప దీన్ని మనము స్టోర్ చేయగలుగుతాము. ఇంకా వేరే దేవత ఉండొచ్చు, ప్రాణి ఉండొచ్చు, ఒక చెట్టు ఉండొచ్చు. ఆ జన్మ ఎందుకు వచ్చింది? చేసిన పుణ్య పాపాన్ని భోగించడానికి మాత్రమే. మనుష్య జన్మ కూడా పుణ్య పాపాన్ని భోగించడానికే వచ్చాము. కానీ ఇందులో కలెక్ట్ కూడా చేస్తున్నాము, పుణ్య పాప కూడా స్టోర్ చేస్తాము. అదే ప్రాణియో దేవతవో వాళ్ళకి ఇంకా కలెక్ట్ చేయడం లేదు, భోగించడానికి అనుభవించడానికి మాత్రమే ఆ జన్మమే వచ్చింది. మళ్ళీ తరువాత మళ్ళీ మనిషిగా పుట్టితే మాత్రమే పుణ్య పాపాల కలెక్షన్ మనము చేసుకోవచ్చు. అయితే ఏది కలెక్ట్ నేను ఎక్కువ చేసుకోవాలి అది మనమే ఆలోచించాలి. అందుకే ధర్మ అధర్మ దాని గురించి కొంచెం మనకు తెలివి ఐడియా ఉండాలి. ఇంకా 5వ పాయింట్, ఇది లాస్ట్ పాయింట్. ఇందులో 3 విధాల కర్మాలు ఉన్నాయి. కర్మ అంటే కర్మఫల, సంచిత, ప్రారబ్ధ, ఆగామి. ఇవి మూడు కూడా మనము ఆదిశంకరాచార్యుల తత్వబోధలో వివరిస్తారు. కానీ జ్ఞాని దృష్టి నుండి, జీవన్ముక్త దృష్టి నుండి, అంటే ఎవరికి తత్వమసి ఈ అనుభవం వచ్చిందో అలాంటి వాళ్ళ దృష్టి నుండి అది చెప్తున్నారు. కానీ మనము మన దృష్టి నుండి చూద్దాము, అజ్ఞానుల దృష్టి నుండి ఇది ఏంటి? సంచిత. మనం విన్నాము కదా, ఇది సంచిత పాప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం. సంచిత అంటే ఒక పెద్ద సంచి. ఆ సంచిలో మనము ఎన్ని జన్మం ఎత్తామో దీని ముందు, అన్ని జన్మాల్లో ఏ పుణ్యం ఏ పాపం చేశామో అన్ని
అన్ని రికార్డు ఉంది అందులో, అన్ని ఫలాలు అందులో ఉంది. పెద్ద సంచి, పెద్ద అంటే పెద్ద హిమాలయ పర్వత అలాంటి ఒక సంచి ఉంది. ఏమేమి ఉన్నాయి అందులో? పుణ్యము ఉంది, పాపము ఉంది, మిక్స్చర్ రెండు కూడా ఉన్నాయి. దీనికి పేరు సంచిత. లింగాష్టకంలో సంచిత పాప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఆ సంచిత బ్యాగ్ నుండి ఏది నాశం అవ్వాలి మనకు? పుణ్యఫలం ఉండని, పాప మాత్రమే. అందుకే సంచిత పాప, సంచిత పుణ్యనాశానికి అడగట్లేదు, ప్రార్థించట్లేదు. పాప మాత్రమే. ఆ పెద్ద బ్యాగులో ఎంత పెద్ద, అందులో పాపం ఎన్ని ఉన్నాయో దాన్ని అంతా నాశం చేస్తాడు. ఎప్పుడు? ప్రణమామి సదాశివలింగం. ఆ సదాశివుడికి, లింగ రూపంలో ఉన్నటువంటి సదాశివుడికి ప్రణామం చేసి మంచి మనసుతో చేస్తే ఈ సంచిత పాపాన్ని నాశ అవుతుంది, పుణ్యం మాత్రమే ఉంటుంది. పుణ్యం ఎక్కువ ఉంది అంటే మళ్ళీ మనుష్య జన్మ, అందులో కూడా తత్వబోధ తెలుసుకోవాలి, భగవద్గీత తెలుసుకోవాలి, లేదా వేరే వేరే స్తోత్రాలు పాడాలి, భజనాలు పాడాలి, ఇలాంటి ఆసక్తి వచ్చే ఒక జన్మం. అయితే మనమందరూ కూడా ఎంత మంచి పుణ్యకార్యం చేశాము, కానీ ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా వెనక వెళ్ళొద్దు, ఇంకా ముందుకే వెళ్ళాలి. అలా ఉండాలి మన బ్రతుకు. అందుకే తెలుసుకోవాలి. ఇది సంచిత. రెండోది ప్రారబ్ధ. ఎవరికి ఏమైనా కష్టమైతే నా ప్రారబ్ధం అండి అంటారు. ప్రారబ్ధం అంటే ఏదో దుఃఖం మాత్రమే కాదు, సుఖము కూడా ఉంది. అయితే ఏంటి ఇది ప్రారబ్ధం అంటే? ఇప్పుడు మనము ఏదో ఒక ఊరికి వెళ్తున్నాము అనుకోండి, ఒక పెళ్ళికి వెళ్తున్నాము. పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక వారం, పెళ్ళి రిసెప్షన్ అంతా అయ్యేసరికి ఒక వారం అవుతుంది. బుక్ చేసాము, టికెట్ బుక్ చేసాము, ఈ రేపు వెళ్ళి వచ్చే గురువారం వస్తాము అంటే ఒక సూట్ కేసు ప్యాక్ చేసి తీసుకువెళ్తాము అక్కడ ఉపయోగించడానికి. వచ్చిన తరువాత మళ్ళీ ఇంట్లో ఏమేమి ఉందో ఆ సామాన్లన్నీ ఉపయోగించవచ్చు మనము. ఇది కూడా అలాగే. సంచిత అనేది పెద్ద బ్యాగు, అందులో చాలా పుణ్య, చాలా పాప ఫలాలు ఉన్నాయి. అందులో నుండి కొన్ని మాత్రమే, ఒక్క బంచ్, కొన్ని పుణ్యాలు కొన్ని పాపాలు, దీన్ని మాత్రమే సెలెక్ట్ చేసి బ్యాగులో వేసి తీసుకువచ్చాము. ఇది ప్రారబ్ధం. ఎవరు సెలెక్ట్ చేస్తారు? మనం చేసేది కాదు. ఇది ఆ శక్తి. అందరికీ ఇలాగే. మనము ఈ దేహాన్ని వదిలి వెళ్తాం కదా, చనిపోతాం కదా, చనిపోయే టైంలో నెక్స్ట్ ప్రారబ్ధ బ్యాగ్ రెడీ. ఎన్ని పుణ్యాలు ఎన్ని పాపాలు అందులో ఉన్నాయో చెప్పలేము, కానీ బ్యాగ్ అయితే రెడీగా పెడతారు. ఈ స్థూల దేహాన్ని వదిలేసి సూక్ష్మ దేహం మాత్రమే వెళుతుంది. అప్పుడు అటాచ్ అవుతుంది ఈ ప్రారబ్ధ. ఆ ప్రారబ్ధాన్ని బట్టి మన నెక్స్ట్ జన్మం వస్తుంది. ఎవరు తల్లిదండ్రులు, ఎలాంటి వాతావరణము, అది మాత్రమే కాదు, ఫుల్ లైఫ్ ఎలా ఉంటుంది అవి అన్నీ అక్కడ బ్లూ ప్రింట్గా ఉంది. ఎట్లా అంటే మనం ఇప్పుడు సినిమా చూస్తాం. సినిమా మనము చూస్తున్నాము. షూటింగ్ ఎప్పుడు అయింది? షూటింగ్ కంప్లీట్ అయింది కదా. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆ సినిమా చూపిస్తున్నారు. అదే ఇక్కడ కూడా షూటింగ్ అక్కడ అయింది, రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది అంతా. ఏ పదాలు మనం ఉపయోగిస్తామో అది కూడా అక్కడ ప్రారంభంలో, అది మంచిది చెడ్డది రెండు కూడా ఉన్నాయి. ఫుల్ రెడీ. ఆ బ్యాగ్ని మోసుకొని ఇక్కడ జన్మం వస్తుంది. అది జ్ఞాని ఉండొచ్చు, అజ్ఞాని ఉండొచ్చు, ప్రాణి ఉండొచ్చు, చెట్టు ఉండొచ్చు, అందరికీ ఇది ప్రారంధం. అర్థమవుతుంది అనుకుంటున్నాను. సంచిత అనేది పెద్ద బ్యాగ్, సంచి. అందులో
ఎన్ని జన్మ మనం ఎత్తామో అన్ని జన్మాల్లో మనం ఏమేం చేశామో దాని ఫలం అంతా అక్కడ ఉంటుంది. అందులో నుండి కొన్ని మాత్రమే ఈ జన్మానికి మనకు సెలెక్ట్ అయింది. ఆ ప్రారబ్ధ సంచిలో ఏముందో, ఆ బ్యాగులో ఏముందో దాన్ని బట్టి మన జన్మం, మానవ జన్మమో ప్రాణి జన్మమో ఏదైనా. అయితే ఇప్పుడు మన దగ్గర ఏముంది? ప్రారబ్ధం మాత్రమే. సంచిత మనము ముట్టలేము, టచ్ చేయలేము. అది ఎక్కడో వెనక ఉంది. అక్కడి నుండి ఒక్క పుణ్యము రాదు, ఒక్క పాపం ఇప్పుడు పనికి రాదు. అది మళ్ళీ ఇంకొకసారి ఈ దేహాన్ని వదిలి వెళ్ళినప్పుడు అక్కడి నుండి మళ్ళీ సెలెక్ట్ అయి వస్తుంది. ఈ ప్రారబ్ధాలో 3 రకాలు ఉంటాయి: దుర్బల, మధ్యమ, ప్రబల. దుర్బల ప్రారబ్ధ ఉన్నాయి, పాప ఫలాలు ఉన్నాయి, కానీ చాలా దుర్బలంగా ఉంది. ఏం అవ్వదు, మనకు పెద్ద పరిణామం ఏమి ఉండదు, ఎఫెక్ట్ ఏమి ఉండదు. మధ్యమ, మీడియం, ఏదో కొంచెం మీకు దెబ్బ తగలొచ్చు, అవి అలా కావచ్చు, ఇలా కొంచెం కష్టం రావచ్చు. ఇంకా ప్రబలమైనది, ఏమీ చెయ్యలేము. కష్టం అంటే అసాధ్య కష్టమే అది. ఇది 3 రకాల ప్రారబ్ధం. ఇంకా ఆగామి అంటే ఈ జన్మంలో మనం ఏమేం పుణ్యపాపం చేశామో అది ఆగామి. లాస్ట్ ఎన్నో జన్మలు ఎత్తి అందులో చేసిన పుణ్యపాప కర్మాలు సంచిత అనే బ్యాగులో ఉంది. అక్కడి నుండి ఒక చిన్న సూట్ కేసు వేసుకొని వచ్చాము, అది ప్రారబ్ధం. ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ జన్మంలో చేస్తున్నామా పుణ్యకార్య పాపకార్య చేస్తున్నామా? అవి అన్నీ ఆగామి. ఈ ఆగామి బ్యాగ్ నుండి కొన్ని ఈ ప్రారబ్ధానికి కూడా రావచ్చు. నిన్న చేసిన ఒక మంచి కార్య ఇవాళ కూడా నాకు అది పరిణామం పడొచ్చు. అది గ్యారెంటీ ఏమీ లేదు. పడలేదు అంటే మనము చనిపోయినప్పుడు ఈ ఆగామి బ్యాగ్ సంచిత బ్యాగులో కలెక్ట్ అయి అక్కడ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుండి ప్రారబ్ధం. అర్థమవుతుంది అనుకుంటున్నాను. పెద్ద బ్యాగు సంచిత, అందులో నుండి ఈ ప్రయాణానికి ఈ జన్మానికి మోసుకొని వచ్చిన సూట్ కేసు పేరు ప్రారబ్ధం. ఈ జన్మంలో ప్రారబ్ధం మోసుకొని వచ్చాము. ఈ జన్మంలో మనం ఏమేం చేస్తున్నామో అవి అన్నీ కూడా దానికి ఫలాలు ఉంటాయి. అవి ఆగామి అని బ్యాగులో ఉంటుంది. ఈ ఆగామి బ్యాగ్ నుండి కొన్ని పాపకార్యాలు కొన్ని పుణ్యకార్యాలు ఈ ప్రారబ్ధం అంటే ఇప్పుడు కూడా మనకు పనికి రావచ్చు, కానీ చెప్పలేము. వస్తుందని గ్యారెంటీ ఏమి లేదు, కానీ రాదు అని కూడా గ్యారెంటీ లేదు. రావచ్చు. రాకపోతే అవేం నాశమావు, అవి మనతోనే ఉంటుంది. మళ్ళీ పెద్ద బ్యాగ్ ఉంది కదా, ఈ దేహాన్ని వదిలేసినప్పుడు ఈ ఆగామి సంచితలో చేరిపోతుంది. మళ్ళీ కొత్త బ్యాగ్ వేసుకొని మళ్ళీ జన్మం. ఆ జన్మంలో ఏది మనుష్య జన్మంలో మాత్రమే ఆగామి. ఈ ప్రాణి జన్మం ఎత్తితే ఆగామి లేదు, పుణ్య లేదు, పాప లేదు. ప్రాణి జన్మంలో, మనుష్య జన్మంలో మాత్రమే ఆగామి. అంటే భవిష్యత్ అంటాము దానికి. ఆగామి అంటే ఆగమిష్యతి, వస్తుంది, ఇప్పుడే వస్తుంది చెప్పలేము. ఇప్పుడు ప్రస్తుతంగా ఈ క్షణం మంచి మాటలు అయితే పుణ్య, చెడ్డ మాటలైతే పాప. ఇది ఎక్కడ పోతుంది? ఆగామి బ్యాగులో. ఆ బ్యాగ్ తరువాత మనకు సంచితలో చేరిపోతుంది. ఇప్పుడు ఒక రాయి తీసుకొని నేను పైకి వేస్తే నా తల మీదనే పడుతుంది కదా, అవునా కదా? రాయి పైకి వేస్తే అది నా మీదనే పడుతుంది. మనం చేసిన పాప కార్యాలు ఇలాగే అవుతాయి. పుణ్యం కూడా ఇలాగే, కానీ చాలా మంచి సాఫ్ట్ది ఫ్లవర్ వేసినట్టు.
అది మన మీదనే ఆహా ఎంత మల్లె పువ్వు మన మీద పడుతుంది, పుష్పవృష్టి అవుతుంది అంటే ఎంత సంతోషం. అది పుష్పవృష్టి అవ్వాలంటే పుణ్యకారం చేయాలి కదా, చేస్తేనే అది పుష్పవృష్టి. ఇప్పుడు చేస్తే రేపు పుష్పవృష్టి అవుతుంది గ్యారెంటీ ఏం లేదు, అవ్వచ్చు కూడా. అయితే ఇప్పుడు మనకు చాలా కష్టాలు వస్తే మనకు తెలీదు కదా, మన ప్రారంధంలో ఏముందో తెలీదు, సంచితలో ఏముందో ఎవరికి తెలుసు, ఏమి తెలీదు, ఏం మోసుకొని వచ్చామో తెలీదు. అందుకు ఏం చేస్తారు కొందరు, కష్టం పరిస్థితి వస్తే జ్యోతిషి దగ్గర వెళ్ళి చేయి చూపెట్టి చెప్పండి నాకు కొంచెం ఎందుకు ఇలాగ అవుతుంది, కష్టం మీద కష్టం వస్తున్నాయి మాకు, ఎందుకో చెప్పండి, జాతకాలు చూపిస్తాము. వాళ్ళు దానికి ప్రాయశ్చిత్తమో పరిహారమో చెప్తారు, అది చెయ్యొచ్చు. ఇప్పుడు కొన్ని రోగాలు ఉన్నాయి చూడండి, క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్, క్యాన్సర్ అది ఫస్ట్ స్టేజ్లో డయాగ్నైజ్ అయితే డాక్టర్స్ ఇమీడియట్గా చెప్తారు ఏం పర్లేదండి, అది మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఇంకా లేదు ఫైనల్ స్టేజ్లో ఉంది అంటే ఏం చేయలేమండి, సారీ అండి అని చెప్తారు కదా. అలాగే మనకు ముందే తెలిసి ఉంటే దానికి ప్రాయశ్చిత్తమో పరిహారమో చేయొచ్చు. కానీ ఎట్లా తెలుస్తుంది, ఎందుకంటే ఈ జ్యోతిషులు దగ్గర వెళ్ళొచ్చు, కానీ వెళ్తే కూడా వాళ్ళు కూడా ఊరికే డబ్బుకే చేస్తారేమో, అది ఒక మనకు సంశయం ఉంటుంది కదా. ఏమో చెప్పారు చూద్దాము, చేసి చూద్దాము, అక్కడ కూడా మనకు నమ్మకం లేదు, శ్రద్ధ అనేది అక్కడ కూడా లేదు, చేసి చూద్దాము అవుతే అవుతుందండి కదా. అంటే వాళ్ళ దగ్గర వెళ్ళండి అని చెప్పట్లేదు నేను, దానికి ఏమి రికమెండ్ చేయడం కాదు. కానీ ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఉంది నా దగ్గర, మీ దగ్గర కూడా ఉంది, అది చేసుకోవచ్చు, ఉపయోగించవచ్చు. ఒక యాంటీబయాటిక్ ఒక 5 days తీసుకోండి, యాంటీబయాటిక్ అంత ఇన్ఫెక్షన్ పోతుంది అంటారు. అలాగే ఈ పాప అనేది పెద్ద ఇన్ఫెక్షన్ మనకు కదా. ఆ ఇన్ఫెక్షన్ పోవాలంటే ఏం చేయాలి, ఒక మంచి ఇంజెక్షనో లేదా యాంటీబయాటికో తీసుకోవాలి. అదేంటి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ అంటే నామస్మరణ. నామస్మరణ అనేది చాలా చాలా మంచి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్. అది నిస్వార్థతో ప్రేమంతో మళ్ళీ చేస్తాం మనము నామస్మరణ. ఎందుకు, నాకు అది కాళ్ళ నొప్పి ఉంది, కాళ్ళ నొప్పి తగ్గితే నేను 11 సారి ప్రదక్షిణ చేస్తాను, లేదా 11 సారి విష్ణు సహస్రనామ పాడతాను. ఇది బిజినెస్, అక్కడ ప్రేమము లేదు ఏమీ లేదు, తగ్గితే చేయడం. కండిషన్ ఉంది, దేవుడికి కూడా అక్కడ కండిషన్ పెడతాను, ఇలాగా అయితే అలా చేస్తాను, ఇలాగా అవుతే ఆ పెద్ద హోమం చేస్తాను, 100 కొబ్బరికాయ కొడతాను కదా. అలా కాకుండా అందరికీ పరోపకారాయ పుణ్యాయ అన్నాము. పుణ్య ఎలా సంపాదన చేయొచ్చు. ఏదో వేరే వాళ్ళకి సహాయం చేయాలంటే నా దగ్గర డబ్బు లేదు, ఏదో నేర్పిద్దాము అంటే నాకు జ్ఞానము లేదు, ఇవి ఏమీ అవసరం లేదు. ఒక మంచి మనసుతో లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఎవరికి దుఃఖము రాకూడదు, అందరూ మంచిగా సుఖంగా ఉండని. నిరామయాః, ఏ కష్టం ఎవరికి రాకూడదు, నాకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఎవరికి ఇవ్వద్దు భగవంతుడా. ఒక మంచి మనస్సుతో ఇలాంటి ప్రార్థన చేస్తే ఇది కూడా పెద్ద పరోపకార, మనము పుణ్య సంపాదించవచ్చు. కొందరు లోకా సమస్త సుఖినో భవంతు చెప్పి మనస్సులో మన నేబర్స్ ఉన్నారు కదా, దేవుడా వాళ్ళకి మాత్రమే ఏమి ఇవ్వద్దు, నువ్వు మంచివాళ్ళు కాదు చెడ్డవాళ్ళు కదా. మనమే నిశ్చయం చేయడం వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని మనమే నిర్ధారం చేస్తున్నాము, మన దృష్టి నుండి మనం నిర్ధారం చేస్తున్నాము. అయితే ఇవి అన్నీ వదిలేసి అందరూ మంచిగా ఉండని ఈ నిస్వార్థతో మనము నామస్మరణ చేయొచ్చు. ఇప్పుడు డాక్టర్ దగ్గర ఏదో రోగం ఉంది అని డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ చూసి ఆహా మీకు ఇదండి అన్ని టెస్ట్ చేసి ఇదండి అదండి అని చెప్తారు. ఆ తర్వాత ఏం చేయాలి డాక్టర్ నేను అని అడుగుతాం. అయితే మందులు ఇస్తారు, తర్వాత
ఈ వ్యాయామం చేయండి, ప్రాణాయామం చేయండి, లేదా ఒక 10 నిమిషాలు చాలు వాక్యమో వ్యాయామో చేయండి అంటారు. అది మనము చేస్తే, ఫాలో అవుతే మనకు మంచిది. అవ్వకపోతే డాక్టర్కి ఏంటి చెప్పని, నేను చెయ్యను. సరే, చేయకపోతే ఏమవుతుంది? రోగం ఎక్కువ అవుతుంది, దేహ మనసు క్షీణమైపోతుంది కదా. అలాగే మన సనాతన ధర్మ ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని కర్మకాండలో చెప్తుంది. ఉపనిషత్తులో కూడా శమ దమ, మనస్సుని కంట్రోల్ చేసుకో, అర్థం చేసుకో, మనస్సు అంటే ఏంటి ఇవి అర్థం చేసుకో. దమ, అన్ని జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మన వశలో రావాలి, ఇవి అన్నీ నేర్చుకో అని మనకు చెప్తుంది మన సనాతన ధర్మం. దాన్ని కొంచెమైనా మనము తెలుసుకొని ధర్మ ఏంటో అధర్మ ఏంటో, నేను పుణ్య సంపాదన ఎలా చేయొచ్చు అని కొంచెమైనా మనము ఆ ప్రయత్నం చేద్దాము. అయితే ఒక పవర్ఫుల్ ఇంజెక్షన్ మనతో ఎప్పుడు కూడా ఉండాలి, నామస్మరణ. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.